ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో రాజద్వారాన్ని గురించి చెప్పుకున్నాం. రాజుల యొక్క గృహాలకి, సార్వభౌములైనటువంటి రాజుల యొక్క గృహాలకి మహాద్వారం ఉంటుంది అని. అది బయటకు వచ్చేటువంటి దానికి, లోపలికి వెళ్ళడానికి, కోటలో ప్రవేశించడానికి మహాద్వారం ఉంటుంది. అది కాకుండా పృష్ఠతో అంతఃపురద్వారం స్వరద్వారాఖ్యమల్పకం మహాద్వారేణ సహసా దుర్లభం రాజదర్శనం. పృష్ఠత వెనుక భాగంలోంచి అంతఃపుర ద్వారం, అంతఃపురము వారు వినియోగించు ద్వారము చోరద్వారాఖ్యం, దొంగదారి అని పిలువబడేటువంటిది. అల్పకం, చాలా చిన్నది. అంటే సాధారణంగా అందరూ రావలసినటువంటి దారి ప్రధాన ద్వారమే, కానీ పరివారము, కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చిపోవటానికి వెనక నుంచి ద్వారాలు ఉంటాయి, ఇంకా ద్వారాలు ఉంటాయి, పాణి ద్వారాలను ఉంటాయి. అవి పృష్ఠత వెనుక భాగంలో అంతఃపుర ద్వారం, అంతఃపురం వాళ్ళు వినియోగించేటువంటి ద్వారం. దాన్ని చోరాఖ్య చోరద్వారాఖ్యం. చోరద్వారం అంటే దొంగదారి, అంటే ఎవరో కనిపించకుండా వచ్చిపోయేటువంటి వాళ్ళ దారి అన్నమాట. అది చాలా చిన్నది. సహసా, వేగముగా, మహద్వారేణ, మహాద్వారము నుండి, రాజదర్శనం, ప్రభువులను చూచుట, దుర్లభం, కష్టసాధ్యము. అందరూ వచ్చిపోయేటువంటి మహద్వారం నుంచి రాజుగారిని వచ్చి చూసిపోవడం చాలా కష్టం. ఎందుకంటే రాజుగారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆయన చాలా వ్యాపకాలు ఉంటాయి. కాబట్టి ఆ ద్వారం నుంచి వస్తామంటే ద్వారపాలకుడే ముందు ఒప్పుకోడు. అయ్యా, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సమయం కాదు, మీరు వెళ్ళకూడదు అంటాడు. చాలామంది ఉంటారు కాబట్టి మనకి అవకాశమే దొరకదు. అది చాలా కష్టం. మహద్వారం గుండా రాజుగారిని వేరేగా చూడడం, వేగరంగా చూడడం అనేటువంటిది చాలా కష్టసాధ్యం. మహారాజుల గృహాలకి అంతఃపుర నివాసులు వాడుకునేటువంటి వీలుగా ఒక చిన్న ద్వారం ఉంటుంది. అది దొంగదారి లాంటిది. ఆ దారి గుండా అందరూ ప్రవేశించడం వీలు కాదు. మహాద్వారం గుండా వేగంగా ప్రభువునకు కుదరదు. ఆ పని వెనక ద్వారం నుంచి వద్దామంటే అది అందరికీ ఒప్పుకోరు. ఆ వెనక ద్వారం పోనీ ముందర ద్వారం నుంచి వెళ్దామంటే చాలామంది ప్రతిహారులు, అంటే పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. ఈ విషయాలు ఎందుకంటే పరమాత్మ దర్శనం సులభంగా ఏ విధంగా లభిస్తుంది అనేది చర్చించాలి. పరమాత్మను సులభంగా ఎలా చూడొచ్చు, పరమాత్మని కష్టంగా చూడడం ఏమిటి, సులభంగా చూడడం ఏమిటి, ఎలా దర్శించవచ్చు అన్నది చెప్పడానికి ఈ ఉపమానం చెప్తున్నారు. జన సమ్మర్ద బాహుల్యాత్ ద్వారాణాంచ బహుత్వతః అల్పద్వారే స్వామి భక్తో హఠాద్రాజానమీక్షతే. జన సమ్మర్ద బాహుల్యాత్, మహాద్వారం నుండి ప్రవేశించేటువంటి మనుష్యులు చాలా ఎక్కువ మంది ఉంటారు, చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. ద్వారాణాంచ బహుత్వతః, అంటే మహాద్వారం అంటే ఏదో ఒకటి ఉండదండి. కోట మొదటో ద్వారం ఉంటుంది, ఒక రెండో గేట్ ఉంటుంది, మూడో గేట్ ఉంటుంది, నాలుగో గేట్ ఉంటుంది, ఐదో గేట్ ఉంటుంది, ఏడో గేట్లోనే రాజుగారిది ఉంటుంది. అక్కడ వరకు ఒకటి 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 దాటి వెళ్ళాలి. ఈ మధ్యన ఉన్నటువంటి ప్రతిహారులు, అంటే ఆ ద్వారపాలకులు వెళ్ళడానికి వీళ్ళు ఏదైనా అడ్డుతూ ఉంటారు. అంటే ఒకటి చూడడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. ద్వారాణాంచ బహుత్వతః, రాజదర్శనానికి మార్గాలు ఒకటి అనేకంగా ఉండడం వల్ల రాజదర్శనం కష్టతరం, రాజుల్ని చూడడం కష్టం. అల్పద్వారే స్వామి భక్త, స్వామి భక్త, స్వామి యందు భక్తుడైనటువంటి వాడు, రాజు యందు బాగా భక్తి కలిగినటువంటి వాడు. అల్పద్వారే, చిన్నదారి గుండా హఠాద్ రాజానమీక్షతే,
వెంటనే రాజుగారిని చూసేస్తాడు. ఆ చిన్న దారిలోంచి వెళ్ళిపోతే వేగంగా అయిపోతుంది. మనం సాధారణంగా బ్యాంకుల్లో పనులకు వెళ్తాం, అక్కడ నిలబడితే ఆ క్యూలు చూస్తే ఉదయం వెళ్తే మధ్యాహ్నానికి కూడా పని అవుతుందని నమ్మకం ఉండదు. కానీ ఎవరైనా పరిచయస్తులు ఉన్నారనుకోండి, ఆ పక్క నుంచి రండి అంటారు, ఆ పక్క నుంచి వెళ్ళిపోతే వెంటనే పని అయిపోతుంది. అంటే మనకి సులభమైనటువంటిది వెనకదారి. వెనకదారి అంటే గబగబా వచ్చి రాజుగారిని చూసి వెళ్ళిపోతాడు. ఎవరు? రాజు యందు భక్తి కలవాడు. మహద్వారం పెద్దదే, అనేక ద్వారాలు ఉన్నాయి, కానీ రాజదర్శనం కోరేటువంటి మనుష్యులు కూడా ఎక్కువే. అందువలన రాజదర్శనం కష్టం. కానీ రాజునందు బాగా భక్తి గలవాడు చిన్న ద్వారం ద్వారా రాజును హఠాత్తుగా చూడగలడు. అంటే వేదాంత విచారణం మహాద్వారం. దానితో పాటు తపస్సు, యోగము మొదలైనటువంటి అనేక ద్వారాలు ఉన్నాయి ఆత్మని తెలియడానికి. కానీ వీటి ద్వారా ఆత్మ తెలియటం కష్టం. మరి ఎలాగండి? సూక్ష్మమైనటువంటి ఆత్మచింతనం ద్వారా హఠాత్తుగా ఆత్మని పొందవచ్చును అని చెప్పటానికి ముందుగా మనకి ఉదాహరణలు చెప్తున్నారు. దృష్టి సృష్ట్యా అనుభూత్యర్థి వేత్యాత్మానం తథా హఠాత్ మహాసృష్ట్యా తత్వదార్థం ఆదౌ జ్ఞాత్వా తథా త్వం పదార్థ సాధయిత్వా వాక్యాద్బోధో విలంబతే. ఇది తరువాతి శ్లోకంలో మొదటి పాదం. త్వం పదార్థం సాధయిత్వా వాక్యాద్బోధో విలంబతే అన్నటువంటిది. మూడు పాదాలకి కలిపి అర్థం చూద్దాం. అనుభూత్యర్థి, పరమాత్మ యొక్క అనుభూతిని కోరుకునేటువంటి వాడు. దృష్టి సృష్ట్యా, దృష్టి సృష్టి ద్వారా. తథా, స్వామి భక్తి గల సేవకుళ్లాగా. రాజదర్శనం వాడు ఎలాగైతే వేగిరంగా పొందాడో అలాగా చాలా శీఘ్రంగా, హఠాత్ చాలా శీఘ్రంగా. దేన్ని వేత్తి? ఆత్మానం వేత్తి, ఆత్మను తెలుసుకుంటాడు. అంటే పరమాత్మ అనుభూతి కావాలి అని కోరుకునేటువంటి వాడు రాజదర్శనం పొందినటువంటి సేవకుళ్లాగా దృష్టి సృష్టి ద్వారా శీఘ్రంగా నేనే పరమాత్మని అని తెలుసుకుంటాడు. అంటే వాడే పరమాత్మ అని వాడికి చాలా వేగంగా తెలిసిపోతుంది. అది ఎలా తెలిసిపోతుందండి అని అంటే దృష్టి సృష్టి ద్వారా అన్నాడు. అగ్ని నుండి మిడుగురులు పుట్టినట్లు తన ఆత్మ నుండే ఇంద్రియాలు, ఇంద్రియాభిమాని దేవతలు, వాటి నుండి ఇంద్రియార్థములైనటువంటి విషయాలు పుడుతున్నాయి. అగ్ని నుండి చిన్న చిన్న కణాలు పుట్టినట్టుగా ఆత్మ నుండే ఇంద్రియాలు పుడుతున్నాయి. ఇంద్రియానికి అభిమాన దేవతలైనటువంటి ఆదిత్యుడు, అగ్ని మొదలైనటువంటి వాళ్ళు పుడుతున్నారు. అలాగే ఇంద్రియ విషయాలు చూడడం, వినడం, తినడం, తాగడం, మాట్లాడడం మొదలైనటువంటి విషయాలు కూడా పుడుతున్నాయి. బ్రహ్మానుభవం కలవాడు దీన్ని దృష్టి సృష్టి అంటాడు. బ్రహ్మ యొక్క అనుభూతి ఉన్నటువంటి వాడు ఏమిటంటాడంటే దీన్ని దృష్టి సృష్టి అని పిలుస్తారు. ఇది మన ఇంద్రప్రతర్దన సంవాదంలో చెప్పుకున్నాం. దృష్టి సృష్టి అన్నటువంటిది అంటే నిప్పు కణికల కన్నా మిణుగురులు వేరు కాదు. నిప్పు కణికలు మిణుగురులు ఒకటే, రెండు రెండు కావు. తనకన్నా ఇంద్రియాలు, ఇంద్రియ అభిమాని దేవతలు, ఇంద్రియాలను అనుభవించు విషయాలు వేరు కావు. తన ఆత్మ కన్నా ఇవేమీ వేరు కావు. ఇంద్రియాలు వేరు కాదు, ఇంద్రియాభిమాని దేవతలు వేరు కాదు, ఇంద్రియ విషయాలు వేరు కావు. ఇది తెలియడమే దృష్టి సృష్టి. దీన్నే దృష్టి సృష్టి అంటారు. అయితే ఆత్మానుభూతి కావాలనుకునేవాడు ఈ దృష్టి సృష్టి ద్వారా శీఘ్రంగా నేనే ఆత్మ అనేటువంటి అనుభూతిని పొందుతాడు. మహాసృష్ట్యా, మహాసృష్ట్యా, మహాసృష్టి ద్వారా ఆదౌ ముందుగా తత్పదార్థం సాధయిత్వా, తత్పదార్థం జ్ఞాత్వా తెలుసుకొని, తత్తనేటువంటి పరమాత్మ బోధించేటువంటి పదం యొక్క అర్థాన్ని తెలుసుకొని పునః తిరిగి తథా అదే విధంగా త్వం పదార్థం శోధయిత్వా, త్వం అనబడేటువంటి జీవాత్మ పదార్థాన్ని శోధించుట అనేటువంటి వాక్యాత్, వాక్యము వలన బోధో విలంబతే, బోధో విలంబతే, జ్ఞానం ఆలస్యం అవుతున్నది. ఏమండి,
దృష్టి సృష్టి ద్వారా జ్ఞానం సులభం అట, ఆత్మజ్ఞానం. మహాసృష్టి ద్వారా కష్టం అట. ఏమిటండి దీనికి దానికి తేడా? రాజగృహంలో మహాజ మహాద్వారం నందు జనసమ్మర్దం ఉన్నట్టుగా మహాసృష్టి ద్వారా ఆత్మజ్ఞానం పొందాలంటే బోల్డ్ దూరం ప్రయాణం చేయాలి. ఎలాగండి? తత్ అనేటువంటి పదం యొక్క అర్థాన్ని ఉపనిషత్తుల యొక్క వాక్యాల ద్వారా గ్రహించాలి. తత్ అంటే ఏమిటో ఉపనిషత్తు ద్వారా ముందు తెలుసుకోవాలి. తర్వాత త్వం అనేటువంటి పదం యొక్క అర్థాన్ని కూడా ఉపనిషత్తుల ద్వారా శోధించాలి, బాగా విచారణ చేయాలి. అప్పుడు తత్ త్వం ఆసి అనేటువంటి మహావాక్యం యొక్క అర్థాన్ని అవగతం చేసుకుంటాడు. అంటే వీడు తత్వము అన్నటువంటి వాటి కోసం బాగా విచారణ చేస్తే అప్పుడు ఆ రెండు ఒక్కటే అనేటువంటిది తెలుస్తుంది. నేనే సత్తును అని తెలియాలి. ఇది చాందోగ్యంలో సత్తుని గురించి చెప్పిన చోట చెప్పారు, నేనే సత్తుని అని తెలియాలి. ఈ విచారణ శృతుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది ఉపనిషత్తుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. భగవత్పాదులు వారు మహావాక్య దర్పణం అని గ్రంథం రాశారు. దాంట్లో ఒక తత్వమసి అనేటువంటి వాక్యాన్ని శోధించడానికే ఆయన గ్రంథం అంతా వినియోగించారు. ఈ విచారణ ఉపనిషత్తుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధాన ద్వారం వలె గొప్ప దారి, ప్రధాన ద్వారంలా ఇది చాలా గొప్ప దారి అయినప్పటికీ జనసమ్మర్దంతో క్రిక్కిరిసిపోయినట్లు శృతివాక్యాల సమన్వయం చేయటం అనేటువంటి విచారణతో చాలా జటిలంగా ఉంటుంది. ఇక్కడ వేదవాక్యాల్ని ఉపనిషద్ వాక్యాల్ని విచారణ చెయ్యాలి, వాటన్నిటినీ కూడా సమన్వయం చేయాలి. ఇది గొప్ప కష్టంగా ఉంటుంది, సులభంగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. అందువలన తత్వమసి, అహం బ్రహ్మాస్మి వంటి ఉపదేశ వాక్యాలు ఆత్మజ్ఞానానికి గొప్ప దారులైనప్పటికీ కూడా విషయ విచారణలతో చాలా జటిలంగా ఉంటాయి. అహం బ్రహ్మాస్మి పరమాత్మను తెలియడం సులభం అండి, తత్వమసి పరమాత్మను తెలియడం సులభం అండి, అయమాత్మ బ్రహ్మ పరమాత్మను తెలియడం సులభం అండి. కాదురా నాయన, ఇవి చాలా గొప్ప దారులైనప్పటికీ కూడా విషయాల్ని విచారణ చేయడం చాలా జటిలంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందడం చాలా కష్టం. వీటి ద్వారా మన ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి వాక్యాల ద్వారా మనం బ్రహ్మాన్ని పొందాలంటే చాలా దూరం నడవాలి. కాబట్టి దృష్టి సృష్టి ద్వారా పొందడం సులభం. ఇలా సులభం కాదురా, అది చాలా చిన్న ద్వారం అయినప్పటికీ ఆ ద్వారం చాలా మంచి ద్వారం రా అన్నారు. తస్మాద్ అజాత శత్రు, తస్మాద్ యహ అజాత శత్రు బాలాకేరవిలంబతః ప్రత్యక్ బ్రహ్మత్వ బోధార్థం దృష్టి సృష్టిమవోచత. అందువల్ల అజాతశత్రువు ఏం చేశాడయ్యా? అజాతశత్రువు, ఆ అజాతశత్రువు అనేటువంటి రాజు యహ ఇక్కడ అంటే ఇప్పుడు వీళ్ళు విచారణ ఏమిటి చేస్తున్నారు? ఆత్మ అంటే ఏమిటి అన్నది విచారణ చేస్తున్నారు, ఎక్కడున్నదని విచారణ చేస్తున్నారు. ఈ చేస్తూ ఉన్నటువంటి చోట బాలాకి అవిలంబత ఆలస్యం లేకుండా ప్రత్యక్ బ్రహ్మత్వ బోధార్థం ప్రత్యక్ బ్రహ్మమైనటువంటి ఆత్మని తెలుసుకుందికి దృష్టి సృష్టి అవోచత, దృష్టి సృష్టి గురించి చెప్పాడు. ఒరే నాయనా, ఆ మహాద్వారాల్లోంచి వెళ్తే పని అవ్వదురా, ఈ వెనకాతల ద్వారం నుంచి వేగంగా పని అయిపోతుందిరా అన్నాడు. ఆ మహాద్వారాలు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అహిమాత్మ బ్రహ్మ గొప్పవే, కానీ ఆ విషయాల్ని విచారణ చేయడానికే చాలా సంవత్సరాలు పడుతుంది. అవి అర్థం అవడం కష్టం, అర్థమైన బుర్రలో ఉండడం కష్టం. ఒకవేళ అథవా బుర్రలో ఉన్నా విచారణ చేయడం కష్టం. ఈ గోలంతా ఆవిడపడతాడయ్యా. అందుకోసం దృష్టి సృష్టి ద్వారా వెళ్ళవయ్యా. ఈ విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు శృతివాక్య విచారణలు చాలా జటిలం. ఉపనిషత్తుల యొక్క వాక్యాల్ని విచారణ చేయడం చాలా కష్టం. అజాతశత్రువు బాలాకి ఆలస్యం లేకుండా ప్రత్యక్ బ్రహ్మాన్ని తెలియజేయడం కొరకు దృష్టి సృష్టిని గురించే చెప్పాడు. తన నుండే సకల భూతాలు, సకల ప్రాణాలు, సకల లోకాలు
సకల దేవతలు ఆవిర్భవిస్తున్నాయి, నా నుండే అన్నీ పుడుతున్నాయి అని తెలియడమే దృష్టి సృష్టి. నా నుండే అన్నీ వస్తున్నాయని తెలిస్తే తానే బ్రహ్మ, నేనే బ్రహ్మని అనే జ్ఞానం కలుగుతుంది. అదే దృష్టి సృష్టి. చూడబడుచున్నటువంటి సృష్టి అంతా నేనే, ఈ కనిపిస్తూ ఉన్నటువంటి సృష్టి అంతా కూడా నేనే అని తెలియడమే దృష్టి సృష్టి. అందువలన తానే బ్రహ్మము అని తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. సుప్తావాసీతి యదజ్ఞానం అహంకారలయోత్రహి సోహంకార కర్మభోగ కాలే స్యాత్ పునరుద్గతః. యత్ ఏ అజ్ఞానము సుప్తౌ సుషుప్తి యందు లయం ఆసీత్, లయాన్ని పొందుతున్నాదో, అయమ్మ సుషుప్తి యందు యద్ అజ్ఞానం, ఏ అజ్ఞానము సుప్తౌ సుషుప్తి యందు ఆసీత్ కలుగుచున్నదో, ఉన్నాదో, అంటే అజ్ఞాన నిద్రలో ఏది ఉన్నాదో అత్రహి, అక్కడనే కదా అహంకారలయ, అహంకారం లీనమవడం, అంటే అక్కడనే అహంకారం లీనమైపోతున్నది. సుషుప్తిలో అహంకారం లయమైపోతుంది. సుషుప్తి ఎందే జ్ఞానం, అజ్ఞానం కనిపిస్తుంది. సుషుప్తిలోనే అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానము వల్లనే అహంకారం కనిపిస్తున్నది. ఆ అహంకారం జాగ్రత్తనందు కలిగినటువంటి ప్రాణేంద్రియ దేహ సంఘాత వ్యాపారం. ఆ అహంకారం ఏమిటయ్యా? జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి దేహేంద్రియ ప్రాణ సంఘాతం, ప్రాణేంద్రియ దేహ సంఘాతం యొక్క పని. అది సుషుప్తిలో పరమాత్మలో లీనమైపోతుంది. ప్రాణేంద్రియ దేహ సంఘాత వ్యాపార సంబంధ అజ్ఞానము సుషుప్తిలో లయం చెందిపోతుంది. అవి ఏమీ పని చేయటం లేదు. ఎందువల్లంటే అజ్ఞానంతోని అదంతా కూడా ఆ సుషుప్తి అవస్థలో పరమాత్మలో అవన్నీ లీనమైపోతాయి. పరమాత్మలో అవన్నీ లీనమైపోతాయి. సహా, ఆ అహంకారము, సహా అహంకార, ఆ అహంకారము కర్మభోగ కాలే, కర్మలను అనుభవించవలసినటువంటి కాలం వచ్చినప్పుడు పునరుద్గత స్యాత్, తిరిగి వస్తుంది. అహంకారమేమో సుషుప్తి కాలంలో పరమాత్మలో లీనమైపోతుంది. మళ్ళీ అది కర్మల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అంటే ఆ బయటికి రావడం జాగ్రత్త. నశించినటువంటి అహంకారం అంటే పరమాత్మలో సుషుప్తి కాలంలో లీనమైపోయినటువంటి అహంకారం జాగ్రత్తలో తిరిగి ఉద్బుద్ధమవుతున్నది, తిరిగి లేస్తున్నది. ఆ జాగ్రత్తలోనే జీవుడు అజ్ఞానం చేత కర్మలు అనుభవిస్తున్నాడు. జీవుడు చిచ్ఛాయారూప అహంకారంతో కూడుకున్నటువంటి వాడు. జీవాత్మ అంటే చిచ్ఛాయారూపము, చిత్తు యొక్క నీడ అయినటువంటి అహంకారంతో కూడినటువంటి వాడు. కనుక అవిద్యచే కప్పబడినటువంటి కర్మఫలాల్ని అనుభవిస్తాడు. వీడు క్షేత్రజ్ఞుడు, సాక్షి చేత ప్రేరేపింపబడి కర్మఫలాలను అనుభవించేటువంటి వాడు అని ముండకంలో ఈ విషయాన్ని చెప్పారు. మనం ఇంతకు ముందు చదివాం. ఈ నశించినటువంటి అవిద్య ఏ విధంగా తిరిగి ప్రకాశించింది? ఏమండి, మీరు మాట అంటున్నారు, అవిద్య నశించిపోయింది, సుషుప్తిలో లీనమైపోయింది అన్నారు. సుషుప్తిలో పరమాత్మలో లీనమైపోయింది అన్నారు. ఓకే సార్, ఓసారి ఉప్పుగడ్డ తీసుకున్నాం, ఆ ఉప్పుగడ్డ నీళ్ళలో వేసాం, ఆ నీళ్ళలో కరిగిపోయింది. మరి ఉప్పు రాదు కదండి, మరి రాదు కదా. మరి అలాగే ఈ అహంకారం అనేటువంటిది ఆ సుషుప్తి సమయంలో పరమాత్మలో లీనమైపోయింది. మళ్ళీ ఎలా వచ్చిందండి? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అవిద్య లేదు కదా, లేని విద్య ఎక్కడి నుంచి వచ్చిందండి? అది కరిగిపోయింది కదా, అది ఆ నిద్దట్లో దాంట్లో లీనమైపోయింది కదా. అంటే దీనికి బ్రహ్మసూత్రాల్లో సమాధానం చెప్పారు. న కర్మ విభాగాదితి చేన్న అనాదిత్వాత్ అనేటువంటి సూత్రంలో సృష్టికి పూర్వం ఏదీ లేదు అంటే కర్మ కూడా ఉండదు కదా అనేటువంటి పూర్వపక్షాన్ని ఖండిస్తూ శంకరులు వారు ఏమంటున్నారంటే సంసారం అనాది అయినటువంటిది,
బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానాల్లో వారు చెప్పినటువంటిది. సంసారం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందో ఆవిడికి తెలియదు. బీజాంకుర న్యాయం, బీజం ఉంటేనే మొలక వస్తుంది, ఏమంటే విత్తనం లేకుండా మొలక రాదు. అలాగే అవిద్య లేకుండా కర్మలు రావు, అవిద్య లేకుండా తిరిగి పుట్టడం అనేది జరగదు. కాబట్టి బీజాంకుర న్యాయం ప్రకారం సృష్టి కర్మలకు కార్యకారణ సంబంధం ఉన్నది. సృష్టికి కర్మలకి కార్యకారణ సంబంధం అంటే సృష్టి అనేటువంటిది మొలకైతే కర్మ అనేటువంటిది బీజం. బీజం లేకుండా మొలక రాదు, కర్మ లేకుండా సృష్టి జరగదు. ఈ రెండింటికి కార్యకారణ సంబంధం ఉన్నది. అందుచేత కర్మాపేక్షతో విషమ సృష్టి జరిగింది. ఏమంటే ఈ లోకంలో కొంతమంది అదృష్టవంతులు, కొంతమంది దరిద్రులు, కొంతమంది రోగిష్టి వాళ్ళు, కొంతమంది భోగులు ఎలా పుడుతున్నారండి అని అంటే ఆ కర్మల్ని బట్టి పుడుతున్నారయ్యా. ఏమంటే అలాగైతే ఈశ్వరుడు ఎందుకు చేయాలండి, మనమే చేద్దాం. ఎవడి కర్మ ఎలా ఉంటే ఆ కర్మను బట్టి వాడికి ఇవ్వవలసిన దానికి మనం ఎందుకండి అని అంటే పూర్వ సృష్టిలో ఉన్నటువంటి పుణ్యపాపాలు పూర్తిగా నశించకుండా బీజ రూపంలో తరువాతి సృష్టికి కారణమవుతున్నాయి. అది ఎలాగా? ఉపపద్యతే చ ఉపలభ్యతే చ అనేటువంటి బ్రహ్మసూత్రం ప్రకారం సృష్టికర్మ అనాది అని ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్తున్నాయి, ప్రమాణం ఉన్నది. హఠాత్తుగా సృష్టి జరిగింది అంటే ముక్తుడు కూడా మళ్ళీ పుట్టియాలి, మోక్షాన్ని పొందినవాడు కూడా మళ్ళీ పుట్టాలి. హఠాత్తుగా జరగలేదు, సృష్టి హఠాత్తుగా జరగలేదు, అది కుదరదు. ముక్తుడి కర్మలన్నీ కూడా నశిస్తాయి కాబట్టి అతడు తిరిగి పుట్టాడు. కానీ అన్ని జీవుల కర్మలు ప్రాణమందు లీనమై ఆ ప్రాణము పరమాత్మ యందు లీనమవుతుంది కనుక ఆ జీవుల కర్మలు నశించే అవకాశం లేదు. అన్ని జీవుల యొక్క కర్మలు నశించవు. కాబట్టి ప్రాణంలో లీనమవటం తాత్కాలికం. ప్రాణంలో ఈ జీవులు లీనమైపోవడం అనేటువంటి తాత్కాలికం. ప్రాణం నుండి మరొక జీవ సంఘాతానికి మారటం బృహదారణ్యకంలో చెప్పారు. ఒక ప్రాణం నుండి మరో ప్రాణం అంటే ఓ శరీరం నుండి మరో శరీరంలోకి ఎలా మారుతున్నారు? ప్రాణం ఇక్కడి నుంచి అక్కడికి, ఇంద్రియాలు ఇక్కడి నుంచి అక్కడికి, ఇంద్రియాభిమాని దేవతలు ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తున్నారు? ధాతా యథా పూర్వమకల్పయతు అని ఋగ్వేద సంహిత. మరి బృహదారణ్యకంలో ఏమిటి చెప్పారండి? పూర్వకర్మల్ని అనుసరించే సృష్టి జరుగుతున్నది అని వేదంలో చెప్తే బృహదారణ్యకంలో సవాయే శయే తస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాయంతాయైవ అనేటువంటి బృహదారణ్యక మంత్రంలో ఈ ఆత్మ క్రమంగా స్వప్న సుషుప్తి అవస్థల్ని దాటి సుషుప్తి నుండి తిరిగి స్వప్నంలోకి వచ్చి వాసనలతో క్రీడించి వాసనలతో తిరిగి పాపపుణ్యాలను కేవలం చూచి తిరిగి జాగ్రత్త అవస్థకు వస్తుంది. పాపపుణ్యాలను చూసి జాగ్రత్త అవస్థకు వస్తుంది. ఆ పాపపుణ్య దర్శనమే కర్మ, ఆ పాపపుణ్యాలను చూడడమే కర్మ. జాగ్రత్త అంటే తిరిగి పుట్టడం. కనుక అనాది అయినటువంటి సంసారంలో కర్మఫల భోగం కొరకే తిరిగి అహంకారము ఉద్బుద్ధం అవుతున్నది. తేనావచ్ఛిన్న ఆత్మాపి కర్తృభోక్తాపి పూర్వవతు భోక్తురాత్మాన ఉత్పన్న భోగ సాధనమింద్రియ. తేన అవచ్ఛిన్న ఆత్మాపి, ఆ అహంకారము చేత ఆత్మ పరిమితమైనటువంటిదైంది, కప్పబడ్డాది. అహంకారం చేతన ఆత్మ కప్పబడ్డాది, పరిమితం అయిపోయింది, అవచ్ఛిన్నం అయిపోయింది, చిన్న ముక్కగా మారిపోయింది. పూర్వవత్తు లీనమగుటకి ముందులాగే
కర్తృభోక్తాపి, కర్త అవుతున్నది, భోక్త అవుతున్నది. ఎందుకంటే ఆ ఆత్మ ఎప్పుడైతే పరిమితం అయిపోయిందో, అహంకారంతో కూడుకున్నాదో, కప్పబడ్డాదో, అప్పుడు అది కర్త భోక్త అవుతున్నది. భోగ సాధనం ఇంద్రియం, భోగించుడికి సాధనమైనటువంటి ఇంద్రియముగా భోక్తు ఆత్మాన, భోక్త అయినటువంటి జీవాత్మ నుండి ఉత్పన్నం పుట్టింది. ఎందుకు పుట్టిందండి అది? ఏమండి, ఆత్మ నుండి మళ్ళీ ఆ అహంకారం బయటికి ఎందుకు వచ్చిందండి అంటే భోగాలను అనుభవించడం కోసం వచ్చింది. ఎందుకు భోగాలను అనుభవించాలండి? కర్మల్ని బట్టి భోగాలు అనుభవించాలి. అహంకారం చేత కప్పిపుచ్చబడినటువంటిది ఆత్మ లీనం అవటానికి ముందు, సుషుప్తిలో కలిసిపోవటానికి ముందులాగే కర్త భోక్త అవుతున్నది. కర్మానుభూతికి సాధనమైనటువంటి ఇంద్రియం భోక్త అయినటువంటి జీవాత్మ నుండి పుడుతున్నది. భోక్త అయినటువంటి జీవాత్మ నుండి అనుభవించవలసినటువంటి ఇంద్రియం పుడుతున్నది. కళ్ళు చూడాలి, చూడవలసినటువంటి కళ్ళు, ఇంద్రియాలు దేని నుండి పుడుతున్నాయి? జీవాత్మ నుండి పుడుతున్నాయి. ఎలా పుడుతున్నాయి? కర్మకి అనుగుణంగా పుడుతున్నాయి. జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు, ఇంద్రియాభిమాన దేవతలు, వాటి విషయాలు పనిచేస్తాయి. కానీ దాన్ని ప్రాణాత్మగా చెప్పలేం. దాన్ని ప్రాణాత్మ అంటాం. ఆ ప్రాణముతో కూడినటువంటి ఇంద్రియాలు, ఇంద్రియాభిమాన దేవతలు, వాటి యొక్క విషయాలు, దేహము అనేటువంటి మొత్తం సంఘాతం జీవాత్మగా చెప్పాం. ప్రాణాన్ని ధరించినటువంటి దాన్ని జీవము అన్నాం. అది సుషుప్తి కాలంలో పరమాత్మలో లీనమైపోయింది. తిరిగి భాగాలను అనుభవించడానికి అహంకార స్వరూపమైనటువంటి సంఘాతంగా మారింది. మళ్ళీ సంఘాతంగా మారింది. సుషుప్తి నుండి తిరిగి వచ్చిన అహంకారం జీవాత్మగా ప్రకాశించి దాని అందరి ప్రాణము, ఆ ప్రాణాలకు సంబంధించినటువంటి ఇంద్రియాల ద్వారా కర్మఫలాలను అనుభవిస్తున్నది. జీవాత్మ పరిచ్ఛిన్నం కాబట్టి, పరిమితమైనటువంటిది కాబట్టి, చిచ్ఛాయారూపం కాబట్టి కర్మఫలాలు అనుభవిస్తున్నది. భోక్త క్షేత్రజ్ఞుడైనటువంటి జీవాత్మే. జీవాత్మ అనుభవించేటువంటి వాడు కాబట్టి అతడి నుండి అనుభవించడానికి సాధనాలైనటువంటి ఇంద్రియాలు పుట్టేయి. ఇంద్రియాలు పుట్టేయండి. దేని నుండి? ఆ అహంకార స్వరూపమైన జీవాత్మ నుండి పుట్టే. ఇంద్రియాల తర్వాత ఏం పుట్టేయండి? ఇంద్రియ ప్రేరకో దేవా అనుగ్రహస్తత ఉద్గత. ఏమండి, పరమాత్మ నుండి ప్రాణం నుండి ఇంద్రియాలు పుట్టే. ఆ ఇంద్రియాలకి అభిమాని దేవతలు కావాలి. కన్నున్నది, కనిపించడం లేదు. చెవున్నది, వినిపించడం లేదు. నోరున్నది, మాట రావటం లేదు. ప్రయోజనం ఏమిటి? వీటికి ఏం కావాలండి? ఈ ఇంద్రియాలకి అభిమాని దేవతలు కావాలి. ఒరే, మిమ్మల్ని పని చేయిస్తాంరా అనేవాళ్ళు కావాలి. వాళ్ళు ఎక్కడ పుడతారండి? ఇంద్రియాలు పుట్టిన తర్వాత పుట్టారు. వాళ్ళు ఈ ఇంద్రియాలని పని చేయిస్తున్నారు. ఇంద్రియ ప్రేరక, ఇంద్రియాలని ప్రేరేపించేటువంటి దేవానుగ్రహ, అనుగ్రహ దేవతలు తత, అటు తరువాత ఉద్గత పుట్టినవి. ఇంద్రియాలు పుట్టిన తర్వాత ఇంద్రియాలని పనిచేయించేటువంటి ఆదిత్యుడు, అగ్ని, వాయువు మొదలైన వాళ్ళందరూ పుట్టారు. అనుగృహీతేభ్య, అనుగ్రహింపబడినటువంటి అక్షేభ్య, ఇంద్రియముల చేత సముద్గతా లోకా భాంతి, వ్యక్తములైనటువంటి లోకాలు కనిపిస్తున్నాయి. మనకి లోకాలు కనిపిస్తున్నాయి. ఈ లోకాలన్నీ ఎలా మనకు కనిపిస్తున్నాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ అభిమాని దేవతలు ఇంద్రియాలతో పనిచేయించడం చేతను ఇంద్రియాలు అలా లోకాలు చూసాము, ఇల్లి మనుషుల్ని చూసాము, ఇల్లి మంచి చూసాం, ఈ చెడు చూసాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇంద్రియాభిమాని దేవతలు ఇంద్రియాల చేత పనిచేయిస్తే జరుగుతున్నాయి. ఇంద్రియాలు చూస్తున్నాయి, ఇంద్రియాలు వింటున్నాయి, ఇంద్రియాలు మాట్లాడుతున్నాయి. ఇంద్రియాలను కర్మఫలాలు అనుభవించుటకు ప్రేరేపించినవి ఇంద్రియాభిమాని దేవతలు. ఇంద్రియాలని
కర్మఫలాలను అనుభవించండి అని ప్రేరేపించేటువంటి దేవతల వాళ్ళు ఇంద్రియ అభిమాని దేవతలు. అంటే నోటిని మాట్లాడటానికి ప్రేరేపించేది అగ్ని, కన్నును చూడటానికి ప్రేరేపించేది సూర్యుడు. ఈ విధంగా ఆయా ఇంద్రియ అభిమాని దేవతలు ఆయా ఇంద్రియాలను ప్రేరేపిస్తాయి. ఇంద్రియాభిమాని దేవతల చేత అనుగ్రహం పొందినటువంటి ఇంద్రియాలు ఇంద్రియాల చేత జగత్తు ప్రకాశించడం కలుగుతున్నది. పరమాత్మ వలనే ప్రాణేంద్రియ దేహ సంఘాతము, ఇంద్రియాభిమాని దేవతలు, సకల భూతాలు, సకల లోకాలు కలుగుతున్నాయి. అయ్యా ఇదే సృష్టి అయ్యా, దీన్నే సృష్టి అంటారయ్యా. సేయం ప్రాతీతికి సృష్టి తస్మాజ్జాత తతస్వయా జగత్కర్త పరాత్మేతి క్షణాద్బాలోపి బుధ్యతే. ఏమున్నదండి? పరమాత్మ, పరమాత్మ నుండి జీవాత్మ, జీవాత్మ నుండి ప్రాణము, ప్రాణము నుండి ఇంద్రియాలు, ఇంద్రియాల అభిమాని దేవతలు, వాటి విషయాలు. ఇంతే సృష్టి. దీన్నే సృష్టి అంటారయ్యా. శ్రేయం ప్రాతీతికి సృష్టి. సాయం ఈ చెప్పినటువంటిది ప్రాతీతిక అంటే ప్రాతీతికి సృష్టి అంటే ప్రతీతి రూపమైనటువంటి సృష్టి. తస్మాత్ ఆ పరమాత్మ నుండి స్వయం జాత తనంతట తానుగా కలిగింది, ఎవళ్ళు చేయలేదు. ఆ పరమాత్మ నుండి ఈ సృష్టి ఏర్పడ్డారు. తతః ఆ పరమాత్మ కారణం అవటం వలన జగత్కర్త జగత్తుకు కర్త, పరాత్మ పరమాత్మ ఇది అని క్షణాత్ ఒక్క క్షణకాలంలో బాలోపి బుద్ధ్యతే చిన్నపిల్లవాడు కూడా తెలుసుకుంటాడు. దీంట్లో సులభం ఏమిటంటే ఎవరికైతే పరమాత్మ దాని నుండి ఇంద్రియాలు ఇంద్రియాభిమాన దేవతలు పుడుతున్నాయని తెలుస్తున్నదో వాళ్ళు ఒక్క క్షణంలో పరమాత్మను తెలుసుకుంటారయ్యా. ఇదంతా ప్రతీక రూపమైనటువంటి సృష్టి, ఒరిజినల్ సృష్టి కాదు. ఇదంతా ప్రతీతి పుత్తి అభివ్యక్తమవుతూ ఉన్నటువంటి తప్పిస్తే యథార్థమైనటువంటిదే కాదు. పరమాత్మ నుండి ప్రాణేంద్రియ దేహ సంఘాత రూపమైనటువంటి సృష్టి తనంతట తానుగా కలగడం వలన పరమాత్మే జగత్తుకు కర్త అని ఒక్క క్షణంలో చిన్న పిల్లవాడు కూడా తెలుసుకుంటాడు. అంటే తత్వ విచారణ ద్వారా పరమాత్మను తెలియటానికి చాలా కాలం పడుతుంది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి వాక్యాలు విచారణ చేసి పరమాత్మని పొందాలి అని అంటే చాలా కాలం పడుతుంది. కానీ సృష్టి క్రమంలో సృష్టి అనబడేటువంటి విధానంలో పరమాత్మ నుండి జాగ్రత్త కలుగుతున్నది అని, జగత్తు కలుగుతున్నది అని చిన్న పిల్లవాడు కూడా ఒక్క క్షణంలో తెలుసుకుంటాడు. ఈశ్వరో మహిమోపేత సోప్యన్య ఇతి వాసన ధీమతాంచిరమారూఢ యదాదిక్రమస్తతః. ఈశ్వరో మహిమోపేత సోప్యన్య ఇతి వాసన. సోప్యన్న ఇతి వాసన అని మన మల్లయ్య శాస్త్రి గారి పుస్తకంలో పడ్డాది. పాపం స్థితస్య గతి చింతనీయ అని ఉన్నదానికి ఉన్నట్టుగా వ్యాఖ్యానం తాత్పర్యం రాయాలి అన్న తాపత్రయం మల్లయ్య శాస్త్రి గారు పడ్డారు. అందువలన వారు ఏం చేశారంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాసేశారు. అన్నా అన్నా అని రాశారు. అన్నది కాస్త విచారణ చేస్తే కుదరదు. అందుకోసం మనం మరో పాఠాన్ని తీసుకున్నాం. ఇది కూడా నేను కల్పించిన పాఠం కాదు, వ్యాఖ్యాతలు చూపించిన పాఠమే. ఈశ్వరో మహిమోపేత సోప్యన్య ఇతి వాసన ధీమతాం చిరమారూఢ యదాదిక్రమస్తతః. ఈశ్వరుడు మహిమోపేత, మహిమతో కూడుకున్నటువంటి వాడు, చాలా గొప్పవాడు. సహా అపి ఆ ఈశ్వరుడు కూడా అన్యః ఇతి మరొకడు అని వాసన భావన బలం. అంటే భగవంతుడు వేరు నేను వేరు, భగవంతుడు వేరు నేను వేరు. ఇవాళ మనందరికీ పట్టుకున్న జబ్బే ఇది. ఆ మాటే చెప్తున్నారు విద్యారణ్యుల వారు. ధీమతాం చిరమారూఢ యదాదిక్రమస్తతః.
బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకు కూడా చాలా కాలం నుంచి ఒక జబ్బు ఉన్నది. ఓ జబ్బు పట్టుకున్నాడు. ఏమిటండి ఆ జబ్బు? భగవంతుడు వేరండి, నేను వేరండి, భగవంతుడు వేరండి, నేను వేరు. ఈశ్వరుడు చాలా గొప్పవాడైనప్పటికీ వాడు వేరు, నేను వేరు అన్నది ఒక వాసన. ధీమతాం చిరమారూఢ, బుద్ధిమంతులకు చిరమారూఢ చాలా కాలం నుండి ఉన్నాడు. చాలా కాలం నుండే ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పరమాత్మ వేరు, ఈశ్వరుడు వేరు. అంటే నేను వేరు, ఈశ్వరుడు వేరు, నేను వేరు, ఈశ్వరుడు వేరు అన్న ఆలోచన ఉంది. ఆ తత ఆ అన్యభావన వలననే వేదాదిక్రమ, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, మనుష్యులు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆ వాసనల వల్లే వస్తున్నాయి. ఈశ్వరుడు వేరు, నేను వేరు అన్నటువంటి వాసన వల్లే ఇవి వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వస్య అధిపతి, అతడి నుండే సమస్తము ఏర్పడ్డాది. పరమాత్మే జగత్తునకు ప్రభువుగా భావిస్తారు, అది అతని యొక్క మహిమ. కానీ ఈశ్వరుడు వేరు, ఈ లోపల ఉన్న పరమాత్మ వేరు అనేటువంటి భావన వాసనా బలం వల్ల కలిగింది. అవిద్యా వాసనలు చాలా గట్టిగా ఉన్నాయి సార్. తేనె పట్టుని తేనెటీగలు పట్టేసినట్టుగా మనకి బాగా బుర్రలో పట్టేసింది. రాముడు వేరు, కృష్ణుడు వేరు, నేను వేరు. రాముడిని పూజ చేస్తున్నప్పుడు రామాయ నమః, కృష్ణుడిని పూజ చేస్తున్నప్పుడు కృష్ణాయ నమః బాగా బుర్రలో పట్టేసింది. మరి నా ఆత్మ అనుకోవటం లేదు. భగవద్గీత చదివినప్పుడు కూడా మనం కృష్ణ పరమాత్మ వేరు, శ్రీ భగవాను వాచ వాడు వేరు, నేను వేరు అంటున్నాం. ఇది చాలా కాలం నుంచి పట్టుకున్నది. ధీమతాం చిరమారూఢ. అందువల్ల ఏమిటయ్యా సృష్టి ఎలా జరిగిందండి అని అడుగుతారు. అదిగోటండి ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి జీవ జంతువులు, అనేక రకాలైనటువంటి జంతు సృష్టి జరిగిందండి ఏం చెప్తున్నారు? ఏమయ్యా వాసనల నుంచే పాంచభౌతిక సృష్టిని భావించబడుతున్నది. యథార్థం పరమాత్మ వేరుగా, ఈశ్వరుడు వేరుగా రెండు లేవు. ఆత్మ వేరు, ఈశ్వరుడు వేరు రెండు లేవు. ఉన్నది ఒక్క పరమాత్మే. కానీ పూర్వతర కర్మలకు కారణమైనటువంటి అవిద్యా వాసన, ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి అవిద్య, ఈశ్వరుడు వేరు, పరమాత్మ నా ఆత్మ వేరు అనేటువంటి ఆలోచనను బుద్ధిమంతులకు కూడా కలిగిస్తున్నారు. అందువలన చాలా కాలం నుండి బుద్ధిమంతులు కూడా ద్వైత భావనతో ఉన్నారు. ఏమంటే ఈ ఉపాసనలు, ఈ మంత్రోపాసనలు, ఈ యజ్ఞాలు, ఈ యాగాలు, ఈ కర్మలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి అని అంటే, ఆ పరమేశ్వరుడు వేరండి, నేను వేరండి, నేను ఆయన ఒకడెలాగవుతామండి, ఆయన వేరు, నేను వేరు. ఆ వాసనతోనే, ద్వైత భావనతోనే ఇవి జరుగుతున్నాయి. రెండు లేకపోయినా ఉన్నాయనేది అవిద్యా ఫలితం. అవిద్య వల్ల ఏమిటయ్యా అంటే రెండు లేవు కానీ ఉన్నాయంటున్నాం. ఆ అవిద్యా వాసన వలన ఈశ్వరుడు జగత్తునంతటి సృష్టి చేస్తూ ఉన్నాడు అని, ఆ సృష్టి పాంచభౌతికం అని, అందువలనే ఆకాశాద్వాయోహ వాయోరగ్ని మొదలైనటువంటి శృతులు పుట్టేయి అనేటువంటి భ్రాంతి ఉన్నది. ఆ అవిద్య వల్లే ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు అనుకుంటున్నాం. అందువల్లనే ఉపనిషత్తులో ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని పుట్టేయని చెప్పారు అంటున్నాం. యథార్థానికి ఉన్న ఒక్క పరమాత్మ యందు భ్రాంతి చేయబడుచున్నటువంటి ఆరోపణమే జగత్తు. యథార్థానికి జగత్తు అనేటువంటిది పరమాత్మ యందు ఆరోపణ మాత్రమే. ఒక భ్రాంతి వల్ల జరుగుతున్న ఆరోపణ తప్పిస్తే యథార్థము కాదు. కనుక సృష్టి భ్రాంతి మాత్రమే అని తెలియాలి. కిం బహూక్త్యాస్తు యా కాచిత్ సృష్టి సామాయికీ తతః అద్వితీయానంద ఆత్మా సుషుప్తో అనుభూయతే. కిం బహూక్త్యాః తో
అనేకమైనటువంటి మాటలు ఎందుకయ్యా? ఏమండి, అనేకంగా మాట్లాడడం. ఓ అలా అండి, ఇలా అండి, ఇలాగండి, అలాగండి, ఎందుకండి ఇవన్నీ? యాకాచిత్ సృష్టి, ఏ కొద్ది సృష్టి అయితే ఉన్నాదో సా మాయికి తత, అది మాయా విషయం అండి. యథార్థంగా సృష్టి లేదు, అది మాయా విషయం. ఏ కొద్దిగా భ్రాంతి మూలకమైనటువంటి సృష్టి ఉన్నాదో అది మాయా విషయం మాత్రమే. అద్వితీయానంద, రెండవది లేనటువంటి ఆనంద రూపమైనటువంటి ఆత్మ, ఆత్మ సుషుప్తో అనుభూయతే, సుషుప్తి అవస్థలో మన చేత అనుభవించబడుతున్నది. అనేక విధాలుగా మాట్లాడటం, చర్చించడం అనవసరం. ఎందుకంటే మనకి ఊసుపోక ఏం చేస్తున్నామంటే, ఏమండి ఈశ్వరుడు అంటే వేరండి, పరమాత్మ అంటే వేరండి, అవతారాలు వేరండి, అంశావతారాలు వేరండి, పూర్ణావతారాలు వేరండి, అనేక రకాల మాటలు చెప్తున్నాం. ఎందుకయ్యా ఈ మాటలన్నీ? ఏ కొద్ది మాత్రమో సృష్టి ఉన్నది అనేటువంటి భ్రాంతి ఉందో అది మాయ. మాయ వలన భ్రాంతి ఏర్పడ్డాలి. రెండవది లేనటువంటిది ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ సుషుప్తి అవస్థలో అనుభవించబడుతుంది. సుషుప్తి అవస్థలో, నిద్రావస్థలో ఆనంద స్వరూపమైనటువంటి ఒక్కటే అయినటువంటి ఆత్మ అనుభవించబడుతుంది. యథార్థానికి యా మా, ఏది లేనిదో అదే మాయ, లేనటువంటి దాన్నే మాయ అంటారు. ఆ భ్రాంతినే సృష్టి అంటారు. అందువలన మాయను గూర్చి చర్చించడం అనవసరమయ్యా. అద్వితీయం ఆనందం బ్రహ్మ, బ్రహ్మం రెండు లేనటువంటిది. సద్ ఏక ఏవ సౌమ్యేదమగ్రమాసీత్, ఒక్క సత్తు మాత్రమే ఉన్నది. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, ఆనంద స్వరూపమే బ్రహ్మము. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒక్కటే, రెండు లేవు, అద్వితీయమైనటువంటిది బ్రహ్మ. ఇలాగా అనేక రకాలైనటువంటి ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి. ఏ ఉపనిషత్తు తిరిగేసినా బ్రహ్మం ఒక్కటే, ఒక్కటే బ్రహ్మం, ఇన్ని బ్రహ్మాలు లేవు, ఒక్కటే ఉన్నది. జగత్తు లేదు, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, ఇది వేదాంత డిండిమహ. ఇంతకన్నా లేదు. అయినా ఏవేవో ఆలోచిస్తామండి, అని ఆలోచించకూడదు. అందువలన ఒక్కటే అయినటువంటి బ్రహ్మాన్ని తెలియాలి. రెండవది లేనటువంటిది ఒక్కటే అయినటువంటి బ్రహ్మం ఆనంద స్వరూపమైనటువంటిది సుషుప్తిలో అనుభవించబడుతుంది. జాగ్రత్త అవస్థలో ఆత్మను గుర్తించడం కష్టం, స్వప్నావస్థలో ఆత్మని తెలియటం కష్టం. మరి సుషుప్తి అవస్థలో ఆత్మని పొందడం చాలా సులభం అని చెప్పి మనకి విద్యారణ్యుల వారు ఇప్పటి వరకు ఆ ఆత్మను సుషుప్తిలో పొందేటువంటి విధానాన్ని బాలాకి అజాతశత్రువు ఎలా చెప్పాడో మనకు అలా చెప్పారు. స్వస్తి.